ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇటీవల పోలీసులు అరెస్టు చేసిన నేపథ్యంలో ఇంకా విచారిస్తే చాలా విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ రోజున ఐఏఎస్లు ఐపీఎస్లను వారి అండతోని పెద్ద ఎత్తున చాలా అరాచకాలకు తెగబడ్డట్లుగా దందాలు నడిపినట్లుగా తెలుస్తూ ఉంది. రౌడీ షీటర్లతోని బెదిరింపులకు దిగి చాలామందిని ఇబ్బందులకు గురి చేసినట్లుగా తెలుస్తూ ఉంది. ఆ రోజున రాజకీయ నాయకుల అండతోని పెద్ద ఎత్తున చెలరేగిపోయినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికీ కొంతమంది పోలీసు అధికారులు సహకరిస్తున్నందువల్లే ఇప్పటికీ ఆ అరాచకాలు కొనసాగించారు. రౌడీ షీటర్లతోని బెదిరింపులకు దిగారు. చాలా విషయాల్లో ఒక్కొక్కటిగా విషయాలన్నీ అంటే ఈ అంశాలన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి. ఇప్పటికే పోలీసులు దృష్టి పెట్టారు. ఇంకా వీరితో ఎవరెవరు కలిసి వీరి గ్యాంగ్ ఎవరెవరు ఉన్నారు, ఈ గ్యాంగ్ ఏమేం అరాచకాలకు పాల్పడ్డారు, వీరి బాధితులు ఎవరున్నారు అనేక విషయాల మీద పోలీసు అధికారులు కూడా దృష్టి పెట్టారు. వీరి గ్యాంగ్లోని మనుషులను కూడా అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. వారందరిని కూడా ఒక్కొక్కరిని విచారించే ఛాన్స్ ఉంది. అలాగే బాధితులు ఎవరైనా ఉంటే ఇప్పటివరకు బెదిరింపులకు దిగి ఏమైనా డబ్బులు వసూళ్లకు పాల్పడ్డా లేదంటే భూ కబ్జాలకు పాల్పడ్డా ఎవరైనా సరే బాధితులు ఉంటే ముందుకొచ్చి కంప్లైంట్ చేయొచ్చు. బాధితులు వచ్చి వారి ఈ జరిగిన విషయాల గురించి పోలీసులకు వివరించే అవకాశం ఉంది. కాబట్టి వారందరికీ అండగా ఉంటామంటూ అధికారులు చెప్తా ఉన్నారు. అయితే ఎవరెవరు సహకరించారు, ఎవరెవరి అండతో ఇవన్నీ నడిపారు లాంటి అనేక విషయాల మీద దృష్టి పెట్టారు. ఆ ఐఏఎస్లు ఎవరు, ఆ ఐపీఎస్లు ఎవరు, ఆ రాజకీయ నేతలు ఎవరు, ఇలా ప్రతి ఒక్కరి విషయంలో కూడా పోలీసులు ప్రస్తుతం దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాత అన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇదే అంశానికి సంబంధించి వాటి డిబేట్లో మాట్లాడుతూ డిబేట్లో పాల్గొంటున్నారు టీడీపీ లీడర్ బండారు వంశీకృష్ణ గారు, అలాగే సీనియర్ అనలిస్ట్ కోటేశ్వరరావు గారు, జనసేన లీడర్ విజయలక్ష్మి గారు. అందరికీ నమస్కారం అండి, వెల్కమ్. ముందుగా